శ్రీ గురుభ్యో నమః. 31 అక్టోబర్ 2023 పుస్తకాన్ని కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే పుస్తకాన్ని లక్ష్మి గారు చదివి వివరిస్తున్నాను. ఇది నిన్న పర్పస్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. వాళ్ళ టాపిక్ ఏంటంటే వాల్యూయింగ్ అండ్ ఎక్స్పీరియన్స్, అంటే విలువ ఇవ్వడం, అనుభవం అనే విషయం మీద మనం ఇవాళ నేర్చుకుంటాం. ఇది ఎంత పెద్దదో ఒకసారి చూస్తాను. కొంచెం పెద్ద టాపిక్కే, ఎంత మన టైంలో. ఓకే, వాల్యూయింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ అంటే విలువ ఇవ్వడము, అనుభవము అన్న టాపిక్ అన్నమాట. వేడిగా ఉన్న రాయి మీద, అంటే బాగా ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో విలేజ్ లో ఆడవాళ్ళందరూ లక్ష్మి హలో వాల్యూ అండ్ ఎక్స్పీరియన్స్ వాల్యూయింగ్ ఎండ్ కాదు, అవును కరెక్టే. ఒక ఎక్స్పీరియన్స్ విలువ అంటే అనుభవం యొక్క విలువ, కరెక్టే. అక్కడ అదే ఇప్పుడు నువ్వు వచ్చే వరకు వెయిట్ చేసి ఎవరు రావట్లేదు, ఏంటి ఇద్దరమే ఉన్నామని. ఈ మధ్య వసంత గారు వేగం వస్తున్నారు. అండ్ 2 days టైంకి వచ్చేస్తే మనం టైంకి మొదలెడదాం. సుధా గారు మామూలుగా వచ్చేవారు, ఎందుకో రాలేదు. ఫోన్ చేసినా కట్ చేశారు. ఆన్ ద హాట్ రాక్ అంటే బర్నింగ్ సన్ లో బాగా ఎండగా ఉన్నప్పుడు వేడిగా ఉన్న రాయి, అక్కడ విలేజ్ విమెన్ అంటే ఆడవాళ్ళందరూ, విలేజ్ లో ఉన్న గ్రామంలో ఉన్న ఆడవాళ్ళందరూ వాళ్ళ వరి దాని మీద విస్తరించి ఎండబెడుతున్నారు. దట్ హ్యాడ్ బీన్ కెప్ట్ ఇన్ అంటే ఇంతకాలం వాళ్ళ స్టోర్ రూమ్ లో ఉన్నదాన్ని వాళ్ళు తెచ్చి అక్కడ ఎండబెట్టారు, స్టోర్ హౌస్ లో ఉన్నదాన్ని. వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద బండిల్స్ మోస్తున్నారు. ఫ్లాట్ గా ఉన్నటువంటి, స్లోపింగ్ గా ఉన్నటువంటి ఆ రాయి దగ్గరికి. అందులో 2 ఎడ్లు అన్నమాట మేడం. అవి హ్యాడ్ టు ది ట్రీ వుడ్ ప్రెసెంట్లీ ట్రెడ్ ఆన్ ద ప్యాడీ. అదేంటి, 2 ఎడ్ల చేత వాటిని మట్టిస్తున్నారనమాట, అందులో ఉన్నటువంటి ధాన్యం రావడానికి. అంటే అప్పట్లో మిల్లింగ్ లేదు కదా. అయితే ఆ వ్యాలీ అంటే ఆ లోయ అన్నది చాలా టౌన్కి దూరంగా ఉంది. ఒక పెద్ద చింతపండు చెట్లు, అంటే పెద్ద చింతపండు చెట్లు ఏమో బాగా ప్రగాఢమైన నీడనిస్తున్నాయి. ఆ వ్యాలీ ద్వారాను ఒక డస్టీగా ఉన్న రోడ్డు వెళ్తోందనమాట ఆ విలేజ్ కి, ఇంకా అవతలకి కూడాను. పశువులు అక్కడ ఉన్నటువంటి లెక్కలేనన్నటి మేకలు మొత్తం హిల్ సైడ్ అంతటిని కవర్ చేసేసాయి. అక్కడ రైస్ ఫీల్డ్స్ అంటే ఈ వరి పొలాలు చాలా వాటర్ లో మునిగిపోయి ఉన్నాయి. వైట్ గా ఉన్నటువంటి రైస్ కోసం వచ్చిన పక్షులు ఎంతో వాటివి రెక్కల్ని లేజీగా, అంటే లేజీ వింగ్స్ ఫ్రమ్ ద ఫీల్డ్ టు అనదర్, అంటే నెమ్మదిగా ఒక ఫీల్డ్ నుంచి ఇంకొక ఫీల్డ్కి అవి ఎగురుతున్నాయి అన్నమాట. అవేమో భయం లేకుండా ఉన్నట్టున్నాయి, కానీ అవి చాలా సిగ్గుగాను వాటికి దగ్గరగా ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. అక్కడ మామిడి చెట్లు నెమ్మదిగా అవి కూడా పువ్వులు పూస్తున్నాయి. నది ఒక ఆనందంగా సౌండ్ చేస్తోంది, దానికి ఉన్నటువంటి క్లియర్గా ఉన్నటువంటి ప్రవహించే నీళ్లతోటి. అది చాలా ప్లెజెంట్ గా ఉన్న భూమి. అయినా సరే అక్కడ పేదరికం అన్నది ఉన్నది, ఒక ప్లేగ్ వ్యాధి లాగా. వాలంటరీగా ఆ పేదరికం అన్నది అక్కడ ఉంది. కంపల్సరీ పోవర్టీ అంటే కంపల్సరీగా ఉన్నటువంటి ఆ పేదరికం ఈస్ క్వైట్ అనదర్, మరో రకం. అంటే ఇక్కడ ఏంటి, వాలంటరీగా ఇచ్ఛాపూర్వకంగా ఉన్నది, తప్పనిసరిగా వచ్చేది అది వేరే రకం. ఆ విలేజెస్ చాలా పేదవాళ్లే అండ్ డిసీజ్డ్, అండ్ ఆల్దో దేర్ వాజ్ నౌ ఏ మెడికల్ డిస్పెన్సరీ అండ్ ఫుడ్ వాజ్
డిస్ట్రిబ్యూటెడ్. అంటే వాళ్ళు ఎన్నో జబ్బులతో కూడా ఉన్నారు. అక్కడ మెడికల్ డిస్పెన్సరీ ఉన్నా సరే ఫుడ్ అన్నది ఆహారం వాళ్ళకి పంచిపెట్టబడినా అక్కడ ఉన్నటువంటి ఏ డ్యామేజ్ జరగాలో శతాబ్దాల తరబడి ప్రైవేషన్ అంటే అక్కడ ఉన్న బాధ కుడ్ నాట్ బి వైప్డ్ అవే ఇన్ ఏ ఫ్యూ ఇయర్స్. కొద్ది సంవత్సరాల్లోనే అదంతా తీసేయలేము. ఎందుకంటే ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్నది ఆ బాధ, ఆ ఇదిను. ఒక మెడికల్ డిస్పెన్సరీ ఉన్నా సరే అక్కడ ఆహారం పంచిపెట్టబడుతున్నా అక్కడ ఉన్నదాన్ని అంత సులువుగా కొన్ని సంవత్సరాల్లోనే అది అంతం అవ్వదు. అక్కడ ఆకలి చావులని అంటే ఆకలితో ఉండడం అన్నది సమస్య ఒక కమ్యూనిటీకి, ఆఫ్ వన్ కంట్రీ, ఒక దేశంలో కమ్యూనిటీకి, బట్ ఆఫ్ ద హోల్ వరల్డ్. అంటే స్టార్వేషన్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ వన్ కమ్యూనిటీ. కేవలం ఒక కమ్యూనిటీ యొక్క సమస్య కాదు ఈ స్టార్వేషన్ అంటే ఏంటి, ఆకలిగా ఉండడం. అనుపమ గారు స్టేషన్ నుంచి ఉన్నట్టున్నారు, వచ్చారు. లేకపోతే ఒక దేశాన్ని కాదు మొత్తం ప్రపంచం అంతటిది ఆకలిగా ఉండడం అనేది ఉంది అన్నమాట. అంటే వాళ్ళకి ఆహారం కొరత. అక్కడ సూర్యుడు అస్తమయంతో పాటు ఒక మృదువైన గాలి, అంటే నెమ్మదిగా గాలి వీస్తుంది ఆ తూర్పు దిశ నుండి. ఆ కొండలన్నవి అండ్ ఫ్రమ్ ద హిల్స్ కేమ్ స్ట్రెంగ్త్, వాటికి బలం వచ్చింది కొండల వల్ల. ఈ కొండలు చాలా ఎత్తుగా లేవు, కానీ ఆ గాలికి ఒక సాఫ్ట్ కూల్నెస్, వాటికి సాఫ్ట్ గా ఒక రకమైన చల్లదనాన్ని, ప్లాంట్స్ కంటే వేరైన చల్లదనాన్ని ఇవ్వడానికి తగిన ఎత్తులో ఉన్నాయి. అక్కడ నక్షత్రాలు అవి అవి వేలాడుతున్నట్టుగా ఆ కొండలకి దగ్గరగా వేలాడుతున్నట్టుగా ఉన్నాయి. అప్పుడప్పుడు అక్కడ అంటే ఎవరైనా దగ్గిన కఫ్ ఆఫ్ ఎ లెపర్డ్ అన్నాడు. లెపర్డ్ అంటే చిత్తపులి యొక్క దగ్గు, అది కూడా వినిపిస్తున్నాడు. ఆ సాయంత్రం డార్క్ గా ఉన్న అంటే చీకటి పడుతున్నట్టు సమయంలో ఆ కొండలు ఎంతో గొప్ప అర్థాన్ని ఇస్తున్నట్టుగా అక్కడ ఉన్న సౌందర్యం, అండ్ టు ఆల్ ద థింగ్స్ అబౌట్ వన్, అంటే అక్కడ ఉన్న అన్నింటికీ కూడా సౌందర్యాన్ని ఇస్తున్నట్టుగా, దట్ ఈవినింగ్ ద లైట్ బిహైండ్ ద డార్కెనింగ్ హిల్స్, అంటే ఆ కొండల వెనకాల ఉన్న కాంతి సీమ్ టు గివ్ గ్రేటర్ మీనింగ్, ఎంతో గొప్ప అర్థాన్ని ఇస్తున్నట్టుగాను అండ్ సౌందర్యం ఇస్తున్నట్టుగాను అక్కడ ఉన్నటువంటి అన్నిటికీను అనిపిస్తుంది. అక్కడ ఆ బ్రిడ్జ్ మీద కూర్చున్నప్పుడు ఎవరైనా ఆ విలేజెస్ వెళ్తున్న వాళ్ళు సడన్ గా స్టాప్ అయి మాట్లాడుతున్నారు. ఆ కాన్వర్జేషన్ అనేది అలాగా ఆ చీకట్లోకి అంతరించిపోయింది. ఈ దృశ్యాలు ఆ మైండ్ ఊహించినవన్నీ కూడా ఎన్నో శూన్యంగాను డల్ గా ఉన్నాయి. కానీ మనస్సు అన్నది దాని యొక్క మెటీరియల్ తో అదేమీ తయారు చేయనప్పుడు, అంటే జ్ఞాపకము సమయము అన్నది దేర్ ఈస్ దాట్ వితౌట్ నేమ్, పేరు లేకుండా ఉంటుంది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనస్సే ఇవన్నిటినీను ఈ దృశ్యాలన్నిటినీను అంటే కంజ్యూర్ అంటే తయారు చేస్తోంది. అందుకనే అవి ఎంటీగా డల్ గా ఉన్నాయి. కానీ మనస్సు అన్నది దాని యొక్క పదార్థంతో ఏమీ తయారు చేయకుండా ఉంటే, అంటే అప్పుడు జ్ఞాపకము సమయము అన్నవి అది పేరు లేకుండా ఉంటుంది. అంటే పేరు లేని స్థితి అనుభవం అన్నమాట. ఒక ఎడ్ల బండి, ఒక మానవుడేమో ల్యాంప్, హ్యూమన్ కేన్ ల్యాంప్ బర్నింగ్, అదే సరి హరికేన్ ల్యాంప్ తోటి అది వస్తోంది ఆ రోడ్డు మించిను. నెమ్మదిగా ప్రతి భాగము కూడా వీల్ టచ్ ద హార్డ్ గ్రౌండ్, అంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద స్టీల్ బౌండ్ వీల్, అంటే అక్కడ స్టీల్ తోటి దాని చుట్టూరా ఉన్నటువంటి ఆ చక్రాలు ఆ హార్డ్ గా ఉన్న గ్రౌండ్ ని టచ్ చేస్తున్నాయి, ఆ ఎడ్లబండి చక్రాలు. అక్కడ దాన్ని డ్రైవ్ చేసే అతను నిద్రపోయి ఉన్నాడు, కానీ ఆ ఎడ్లు వాళ్ళ మార్గం వాటికి తెలుసు. అవి ఇంటికి ఎలా వెళ్ళాలో వాటికి దారి తెలుసు. అవి అలాగే వెళ్తున్నాయి. అవి కూడా స్వాలోడ్ అప్, అంటే ఆ డార్క్నెస్ వాటిని కూడా మింగేసింది, అంటే డార్క్నెస్ లో కలిసిపోయి.
అది తీవ్రమైనటువంటి స్టిల్ నౌ అంటే నిశ్చలంగా ఉందన్నమాట. ఆ సాయంత్రపు నక్షత్రం అన్నది ఆ కొండ మీద ఉంది, కొండ మీద కనిపిస్తుంది. అంటే అది కూడా అది దృశ్యానికి దూరంగా వెళ్ళిపోతుంది, అంటే కనబడడానికి దృష్టికి దూరంగా. అంటే దూరంగా ఒక గుడ్లగూబ పిలుస్తోంది. ఆల్ అబౌట్ వన్ ఆ విధంగా ద ఇన్సెక్ట్ వరల్డ్ ఆఫ్ ద హైట్ వాజ్ అలైవ్ అండ్ బిజీ. అంటే అక్కడున్న ఆ కీటకం యొక్క ఈ ప్రపంచం అన్నది మాత్రం నైట్ అంతా కూడా నైట్ రాత్రి కీటకాలు మాత్రం చాలా లైవ్లీగాను బిజీగాను ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రశాంతత అనేది ఏమీ డిస్టర్బ్ అవ్వట్లేదు. అందులోనే సమస్తం ఉన్నాయి. ఆ నక్షత్రాలు, ఒంటరిగా ఉన్న గుడ్లగూబ, అనేకమైనటువంటి ఈ కీటకాలు. ఎవరైనా దాన్ని అక్కడ జాగ్రత్తగా వింటే అదే దాంట్లోని వాళ్ళు అంటే పూర్తిగా లయమైపోతారు. ఇట్ వెల్కమ్డ్ వన్ అంటే ఆ స్టిల్నెస్, ఆ ప్రశాంతత ఎవరినైనా ఆహ్వానిస్తున్నట్టుంది. ఆ చూసేవారు కెన్ నెవర్ బి ఆఫ్ ది స్టిల్నెస్, ఆ స్టిల్నెస్ కి చెందిన వాళ్ళు కాదు. హీ ఈజ్ ఎన్ అవుట్ సైడర్ లుకింగ్ ఇన్, బాహ్యంగా దాన్ని చూస్తున్నాడు, బట్ హీ ఈజ్ నాట్ ఆఫ్ ఇట్, దానికి చెందినవాడు కాదు. అంటే చూసేవాడు వేరేగా ఉన్నాడు అనమాట, ఆ డార్క్నెస్ కి చెందినవాడుగా లేదు. అబ్జర్వరు అదే విధంగా అబ్జర్వర్ ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాడు, అనుభవిస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా అనుభవం కాదు. అది అంటే హీ ఈజ్ నెవర్ ద ఎక్స్పీరియన్స్. ఆయన ఎప్పుడు అనుభవం కాదు. ద థింగ్ ఇట్ సెల్ఫ్, అదిగా అతను ఉండడు. అంటే అబ్జర్వర్ గా ఆయన వేరేగా ఉంటున్నాడు అనమాట. హీ హ్యాడ్ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఆయన ప్రపంచం అంతా ప్రయాణించి వచ్చాడు. ఆయనకి ఎన్నో భాషలు వచ్చు. ఆయన ఒక ప్రొఫెసర్ అనమాట, ఒక డిప్లొమాట్ కూడాను. ఆయన యవ్వనంలో ఉన్నప్పుడు ఆయన ఆక్స్ఫర్డ్ లో అంటే ఉండేవాడు. తన దారి త్రూ లైఫ్ రాదర్ స్ట్రెన్యువస్లీ హీ హ్యాడ్ రిటైర్డ్ బిఫోర్ ద యూజువల్ ఏజ్. అంటే అతనికి చాలా శ్రమగా ఉండడం వల్ల తన అనుకున్న అసలైన ఏజ్ కంటే ముందే ఆయన రిటైర్మెంట్ తీసేసుకున్నాడు. ఆయనకి వెస్ట్రన్ మ్యూజిక్ అంటే బాగా తెలుసు, బట్ తన ఓన్ కంట్రీని ఆయన బెస్ట్ మ్యూజిక్ అని ఆయన భావిస్తాడు. బట్ లైక్డ్ ద మ్యూజిక్ ఆఫ్ హిజ్ ఓన్ కంట్రీ బెస్ట్. ఆయన రకరకాలైనటువంటి మతానికి సంబంధించిన పుస్తకాలు, డిఫరెంట్ రిలీజన్స్ చదివాడు. ఆయన పర్టిక్యులర్గా బుద్ధిజం అంటే ఆయనకి ఎంతో అంటే ప్రభావం అయ్యాడు. కానీ ఆయన ఇంకా చెప్తున్నాడు, ఆ సూపర్స్టిషన్స్ స్టాప్డ్ ఆఫ్ దేర్ సూపర్స్టిషన్స్, డాగ్మాస్ అండ్ రిచువల్స్. అక్కడ ఉన్నటువంటి కర్మకాండలు, సిద్ధాంతాలు, మూఢనమ్మకాలు స్ట్రిప్డ్ ఆఫ్, అవన్నీ లేకుండా ఉంటే ఇంకా బాగుంటుందని. దే ఆల్ ఎసెన్షియల్లీ సెడ్ ద సేమ్ థింగ్. అవన్నీ అదే విషయాన్ని చూపిస్తున్నాయి. కొన్ని కర్మకాండలు హ్యాడ్ బ్యూటీ ఇన్ దెమ్, వాటిలో సౌందర్యం ఉంది. కానీ బట్ ఫైనాన్స్ అండ్ రొమాన్స్ హ్యాడ్ టేకెన్ ఓవర్ మోస్ట్ రిలీజన్స్. చాలా రిలీజన్స్ లోని ఈ ఆర్థిక స్థితి, రొమాన్స్ ఇవే ఎక్కువగాను అంటే అధిగమిస్తున్నాయి. ఆయన అన్ని రకాల కర్మకాండల నుంచి ఈ సిద్ధాంతపరమైన ఈ డాగ్మాటిక్ ఎక్రీషన్స్ అంటే ఎక్రీషన్ అంటే ఏమిటి మర్చిపోయాను, మళ్ళీ అంతకుముందు చూసాం. నమ్మకాల వసంతలత ఉన్నావా? ఉన్నాను, చూస్తాను. ఏమిటి ఏ వర్డ్? నేను చూస్తున్నానులే, ACCRETION అన్నమాట. Growth or increase. Growth or increase by the gradual accumulation of additional layers or matter. ఇక్కడ అలాగే పెంపుదల, అది అంటే ఎక్కువ మ్యాటర్ ఎక్కువ అక్యుములేట్ అవడం వల్ల వచ్చినటువంటి గ్రోత్ కూడా
అని చెప్తున్నారు. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే కొన్ని రిచువల్స్ చాలా బాగుంటాయి, కానీ ఫైనాన్స్, రొమాన్స్ వాటిని ఓవర్కమ్ చేసేస్తుంది. ఆయనకేమో ఈ రిచువల్స్ డాగ్మాటిక్ గా ఉన్నటువంటి ఇలాంటి అంటే ఇవన్నీ ఎక్రిషన్స్ అంటే పోగైనటువంటివన్నీ కూడాను ఆయనకి పెద్దగా వాటి నుంచి ఆయన ఫ్రీగా ఉన్నాడు. ఆయన థాట్ ట్రాన్స్ఫరెన్స్ అండ్ హిప్నాసిస్ అనే వాటిలోనే ఆయన బాగా అంటే వాటిని ప్రాక్టీస్ చేసాడు. ఆయన దాంట్లోనేమో క్లైర్వాయిన్స్ అనేది సంపాదించాడు. కానీ ఆయన అవి యాజ్ అన్ ఎండ్ అవే సమస్తం అన్నట్టుగా ఆయన చూడలేదు, అంటే అవే ముఖ్యం అన్నట్టుగా. ఆయన ఎక్స్టెండెడ్ ఎన్నో రకాల ఫ్యాకల్టీస్ అబ్జర్వేషన్ వల్ల పెంచుకున్నాడు. ఆయనకి మ్యాటర్ మీద కంట్రోల్ వచ్చింది, గ్రేటర్ కంట్రోల్ అంటే పదార్థం మీద మొదలైనవన్నీ. కానీ ఆల్ దిస్ ఇవన్నీ కూడా చాలా ప్రాథమికమైనవి అని ఆయనకు అనిపిస్తోంది. ఆయన కొన్ని డ్రగ్స్ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినవి కూడా అవి వాటి ఒక ఇంటెన్సిటీ ఆఫ్ పర్సెప్షన్ అండ్ ఎక్స్పీరియన్స్ బియాండ్ ద సూపర్ఫిషియల్ సెన్సేషన్స్. పైన సెన్సేషన్స్ కంటే అవి ఆయనకి కొంచెం తీవ్రమైనటువంటి తీవ్రతని, అవగాహనని, అనుభూతిని ఇచ్చేయట. బట్ హీ హ్యాడ్ నాట్ గివెన్ గ్రేట్ ఇంపార్టెన్స్ టు దీస్ ఎక్స్పీరియన్సెస్. అయితే ఆయన అనుభవాలకు పెద్దగా, వాటి వల్ల వచ్చిన అనుభవాలకు ఎంతో ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఎందుకంటే అవేమోని సిగ్నిఫికెన్స్ ఆఫ్ దాట్ విచ్ హీ ఫెల్ట్ వాజ్ బియాండ్ ఆల్ ఎఫిమెరల్ థింగ్స్. ఎందుకంటే ఫర్ దే డిడ్ నాట్ ఇన్ ఎనీ వే, అవేమోని ఈ బయట పైన ఉన్నటువంటి ఆ విషయాలకు అతీతంగా ఏది కూడాను ఆ ప్రాముఖ్యతని చూపెట్టలేదు. అందుకని అతను వాటికి ప్రాముఖ్యత, ఆ అనుభవానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వలేదు. నేను ఎన్నో రకాలైనటువంటి మెడిటేషన్స్ చేసి అలసిపోయాను అన్నాడు. ఒక సంవత్సరం అంతా అన్ని యాక్టివిటీస్ వదిలేసి నాకు నేనుగా ఉంటూ మెడిటేట్ చేస్తున్నాను. ఒక డిఫరెంట్ అంటే అప్పుడప్పుడు డిఫరెంట్ టైమ్స్లో మీరు వాట్ యు సే అబౌట్ మెడిటేషన్ కోసం మీరు చెప్పింది నేను చదువుతున్నాను. అక్కడ నాకు దాని వల్ల బాగా నాకు హత్తుకుంది. వాటి ద్వారా రైట్ త్రూ ఫ్రమ్ బాయ్హుడ్ ద వెరీ వర్డ్ మెడిటేషన్ ఆర్ ఇట్ సంస్క్రిట్ ఈక్వలెంట్ హ్యాస్ హ్యాడ్ ఏ వెరీ స్ట్రేంజ్ ఎఫెక్ట్ ఆన్ మీ. అంటే చిన్నప్పటి నుంచి అప్పటి నుంచి కూడా నాకు ఈ మెడిటేషన్ యొక్క సంస్కృత పదం అది నాకు చాలా దాని మీద వింతైనటువంటి ఒక ప్రభావం నా మీద ఉండేది. I have always found an extraordinary beauty and delight in meditation. నేను మెడిటేషన్ లో ఒక అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని, ఆనందాన్ని అనుభవించాను. And it is one of the few things that I have really enjoyed in life. నా జీవితంలో నిజంగా నేను ఎంజాయ్ చేసిన కొద్ది విషయాల్లో అదొకటి. అంటే such a word with regard to so profound a thing as meditation. If one may use such a word with regard to, అంటే నేను అలాగా వాడొచ్చో లేదో అంటే అంత లోతైనటువంటి విషయాన్ని, మెడిటేషన్ లాంటి దాన్ని నేను ఎంజాయ్ చేసినని అనొచ్చో లేదో కానీ అన్నారు. ఆ ఎంజాయ్మెంట్ అన్నది నా నుంచి ఇంకా వెళ్ళిపోలేదు, కానీ హ్యాస్ డీపెండ్ అండ్ వైడెండ్ త్రూ ద ఇయర్స్. సంవత్సరాలు గడిచిన కొద్దీ అది ఇంకా విశాలమై లోతుగా అయిపోతుంది. అందుకని more about meditation అంటే has opened the enjoyment has not gone from me but had deepened and widened through the years, and what you said about meditation has opened new heavens to me. మీరు మెడిటేషన్ కోసం ఏవైతే చెప్పారో అది నాకు కొత్త స్వర్గాలను ఓపెన్ చేసినట్టుగా ఉంది. నేను మిమ్మల్ని ఏమీ అడగదలుచుకోవట్లేదు దాని మెడిటేషన్ విషయంలో, ఎందుకంటే నేను అది చదివాను, ప్రతి విషయం మీరు చెప్పిందంతా ఇంతవరకు. నేనేంటంటే ఐ వుడ్ లైక్ టు టాక్ ఓవర్ విత్ యూ ఇఫ్ ఐ మే అన్ ఈవెంట్ దట్ హ్యాపెండ్ క్వైట్ రీసెంట్లీ. ఈ మధ్య జరిగిన ఒక సంఘటన విషయంలో మాట్లాడదలుచుకుంటున్నాను అని ఆయన ఒక క్షణం ఆగాడు. అప్పుడు చెప్పడం మొదలెట్టాడు.
a group of us had been meeting fairly often to talk things over seriously. అంటే ఒక గ్రూప్ మేమందరం అప్పుడు అంటే తరచుగా కలుస్తూ ఉంటాము, ఎన్నో విషయాలు సీరియస్ గా మాట్లాడుతూ ఉంటాము. ఒక సాయంత్రం మేమేమోని చాలా అంటే వేడిగా, అంటే ఇక్కడ వేడిగా అంటే ఉద్రేకంతో మాట్లాడుకుంటున్నాం ఎన్నో రిమార్కబుల్ గా ఉన్నటువంటి సిమిలారిటీ బిట్వీన్ కమ్యూనిజం అండ్ క్యాథలిజం. కమ్యూనిజంకి క్యాథలిజంకి మధ్యలో ఉన్నటువంటి ఆ సిమిలారిటీస్, అంటే ఒకేలా ఉండడాలు ఏంటి అన్న వాటిని మేము కొంచెం తీవ్రంగా మాట్లాడుకుంటున్నాం. అప్పుడు సడన్ గా ఆ రూమ్ లో ఒక సీటెడ్ ఫిగర్, అంటే ఎవరో కూర్చున్నారనమాట, మాకు కనిపించారు. ఎల్లో బట్టలతో అండ్ షేవెన్ హెడ్, ఆయన తలంతా కూడా అంటే తల జుట్టు లేకుండా. ఐ వాజ్ క్వైట్ స్టార్టిల్, నేను చాలా ఆశ్చర్యపోయాను. నా కళ్ళు మళ్ళీ నేను రబ్ చేసుకుని, అంటే ఇలా కళ్ళు తుడిచి అంటే నులుముకుని మళ్ళీ చూశాను ఆ ఫేసెస్, నా ఫ్రెండ్స్ ఫేసెస్ కూడా. వాళ్ళు సంపూర్ణంగా అబ్లీవియస్ ఆఫ్ ద ఫిగర్, అంటే అండ్ వర్ సో ఆక్యుపైడ్ విత్ ద డిస్కషన్ దట్ దే డిడ్ నాట్ నోటీస్ మై సైలెన్స్. వాళ్ళు ఎంత ఎక్కువగా ఆ డిస్కషన్ లో మునిగిపోయారంటే నేను సైలెంట్ అయిపోయాను అన్నది కూడా, వాళ్ళ ఫిగర్ని అసలు ఏమీ పట్టించుకోకుండా మాట్లాడుకుంటున్నారు. నేను ఎందుకు సైలెంట్ అయ్యానో కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఐ షుక్ మై హెడ్, కఫ్ అండ్ అగైన్ రబ్డ్ మై ఐస్. నేను నా బుర్రని అంటే ఇటు అటు కదిలించాను, ఆ తర్వాత దగ్గాను, మళ్ళీ నా కళ్ళని నేను తుడుచుకున్నాను, అంటే గట్టిగాను రబ్ చేసుకున్నాను. కానీ ఆ ఫిగర్ అక్కడే ఉంది. I cannot convey to you what a beautiful face it had. అక్కడ ఎంత సౌందర్యమైన ఫేస్ ఉందో నేను మీకు చెప్పలేను. అండ్ యాజ్ ఇట్ వాస్ గెటింగ్ టు బి టూ మచ్ ఫర్ మీ అండ్ నాట్ వాంటింగ్ మై ఫ్రెండ్స్ టు నోటీస్ మై సైలెన్స్ అండ్ మై అస్టానిష్డ్ అబ్జార్ప్షన్, అండ్ ఇట్ వాస్ గెటింగ్ టు బి టూ మచ్ ఫర్ మీ. నాకు ఎలా ఉన్నదంటే నా యొక్క నాట్ వాంటింగ్ మై ఫ్రెండ్స్ టు నోటీస్ మై సైలెన్స్. నా ఫ్రెండ్స్ ఏమో నేను ఎందుకు ఆగిపోయినో వాళ్ళు నోటీస్ చేయట్లేదు, నేను ఎంత ఆశ్చర్యంగా ఉన్నాను, మునిగిపోయి సైలెంట్ గా ఉన్నాను అన్నది వీళ్ళు, అది నాకు టూ మచ్ అనిపించింది. నేను నిలబడ్డాను, బయటికి వెళ్ళాను వరండా మీద. ద రైట్ ఎయిర్ వాజ్, రాత్రి గాలి అన్నది ఫ్రెష్ గా చల్లగా ఉంది. ఐ వాక్డ్ అప్ అండ్ డౌన్, నేను కిందకి మీదకి నడిచాను. వెంట్ ఇన్ అగైన్, మళ్ళీ లోపలికి వెళ్ళాను. వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు, కానీ ఆ అట్మాస్ఫియర్ ఆ రూమ్ లో మారిపోయింది. ఆ ఫిగర్ స్టిల్ వేర్ ఇట్ హ్యాడ్ బీన్, ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది, ముందులాగే కూర్చుని ఆ నేల మీద. విత్ ఇట్ ఎక్స్ట్రాడినరీ హెడ్ క్లీన్లీ షేవింగ్, అంటే బాగా గుండు అది ఉంది, అంటే పూర్తిగా తలంతా అంటే తీసేసి, అంటే గుండుతో ఉన్నటువంటి ఆ ముఖము ఆ హెడ్ తో అలాగే ఉంది అక్కడ. వాట్ వీ హ్యాడ్ బీన్ డిస్కసింగ్, మేము ఏదైతే డిస్కస్ చేస్తున్నామో నేను అందులో కంటిన్యూ చేయలేకపోయాను. ఆల్ ఆఫ్ అస్ లెఫ్ట్, అలాగే అండ్ ప్రెసెంట్లీ మనలో అందరూ కూడా వెళ్ళిపోయాము. యాజ్ ఐ వాక్డ్ హోమ్ ద ఫిగర్ వెంట్ బిఫోర్ మీ. నేను ఇంటికి నడుస్తూ ఉంటే ఆ ఫిగర్ నా ముందు వెళ్ళిపోతుంది. అది చాలా వీక్స్ జరిగింది, ఎన్నో వారాలు. అండ్ ఇట్ హ్యాస్ స్టిల్ నాట్ లెఫ్ట్ మీ, దో ఇట్ హ్యాస్ లాస్ట్ దట్ ఫోర్స్ఫుల్ ఇమెనెన్స్. అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ గొప్ప అద్భుతత్వం వల్ల, అంటే అంత ప్రభావితం ఉండడం వల్ల నేను దాన్ని ఇప్పటికీ వదిలేయలేకపోతున్నాను. వెన్ ఐ క్లోజ్ మై ఐస్, నేను కళ్ళు మూసుకోగానే అది అక్కడే ఉంటుంది. చాలా విచిత్రంగా ఏదో అయింది నాకు. కానీ బిఫోర్ ఐ గో ఇన్ టు దట్, నేను అందులోకి వెళ్ళక ముందు, వాట్ ఈస్ దిస్ ఎక్స్పీరియన్స్, ఇది అనుభవం ఏమిటి అసలు? ఈజ్ ఇట్ ఎ సెల్ఫ్ ప్రొజెక్షన్ ఫ్రమ్ ద అన్కాన్షియస్ పాస్ట్, అంటే అన్కాన్షియస్ గా ఉన్న పాస్ట్ యొక్క ప్రొజెక్షన్ అంటారా? నా సెల్ఫ్ నాలోంచే నేను ప్రొజెక్ట్ చేసిందా? వితౌట్ మై కాగ్నిజెన్స్ అండ్ కాన్షియస్ వాల్యూషన్, నాకు కాన్షియస్ గా నేను చేయకపోయినా నాకు తెలియకుండానే ఇది జరుగుతుందా? ఈజ్ ఇట్ సంథింగ్ హోల్లీ ఇండిపెండెంట్ ఆఫ్ మీ, లేకపోతే నాకు అంటే అది నాకంటే స్వేచ్ఛగా, అంటే నాకు సంబంధం లేకుండా ఉందా? వితౌట్ ఎనీ రిలేషన్ టు మై కాన్షియస్నెస్, అంటే నా కాన్షియస్నెస్ తో సంబంధం లేకుండా ఉందా? నేను ఎంతో కాలం ఆలోచించాను ఈ విషయంలో. నేనేమోని
అందులో ఉన్న సత్యం ఏమిటో నేను తెలుసుకోలేకపోయాను. నౌ దట్ యు హ్యావ్ హ్యాడ్ దిస్ ఎక్స్పీరియన్స్, డూ యూ వాల్యూ ఇట్? మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మీరు దానికి విలువ ఇస్తున్నారా అని అడిగారు. ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు యూ? అది చాలా ముఖ్యమా మీకు? ఇఫ్ వన్ మే ఆస్క్, అండ్ డూ యూ హోల్డ్ ఆన్ టు ఇట్? మీరు దాన్ని పట్టుకునే ఉంటారా అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, ఇన్ ఏ వే ఐ సపోజ్ ఐ డూ. అవును, నేను అలాగే చేస్తున్నాను. నేను మీకు సమాధానం ఆనెస్ట్ గా చెప్పాలంటే, అది నాకు ఒక క్రియేటివ్ రిలీజ్, అంటే సృజనాత్మకమైన ఒక రిలీజ్ వచ్చింది. నాట్ దట్ ఐ రైట్ పోయమ్స్. నేనేమి పోయమ్స్ ఏమి రాస్తున్నానని కాదు, లేకపోతే పెయింట్ చేస్తానని కాదు. ఈ ఎక్స్పీరియన్స్ అన్నది ఒక లోతైనటువంటి స్వేచ్ఛని, శాంతిని నాకు ఇచ్చింది. ఐ వాల్యూ ఇట్ బికాస్ ఇట్ హ్యాస్ కాజ్డ్ ఏ ప్రొఫౌండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మై సెల్ఫ్. నేను దానికి విలువిస్తున్నాను ఎందుకంటే అది నాకేమో ఒక లోతైన మార్పునిచ్చింది. ఇట్ ఈస్ ఇండీడ్ వెయిన్లీ ఇంపార్టెంట్ టు మీ. ఇది నాకు వృధాగా ముఖ్యమైనదే. అండ్ ఐ వుడ్ నాట్ లూజ్ ఇట్ ఎట్ ఎనీ ప్రైస్. దాన్ని మాత్రం నేను ఎప్పుడు కోల్పోను. ఆర్ యు నాట్ అఫ్రైడ్ ఆఫ్ లూజింగ్ ఇట్? దాన్ని వదులుకోవడానికి మీకు భయం వేస్తుందా? డూ యూ కాన్షియస్లీ పర్స్యూ దట్ ఫిగర్? మీకు తెలిసింది దాన్ని మళ్ళీ మళ్ళీ అలాగా దాని వెంట పడుతున్నారా? అది మీకు ఎవర్ లివింగ్ థింగ్, ఎప్పుడు మీకు అది జీవించున్న విషయంగా ఉందా? ఐ సపోజ్ I am apprehensive of losing it, for I do constantly dwell on that figure. నేను ఎక్కడ దాన్ని కోల్పోతానో నాకు భయంగానే ఉంది. ఎందుకంటే నేను అది కాన్స్టెంట్ గా ఐఎమ్ ఆల్మోస్ట్ అఫ్రైడ్ టు ఆన్సర్ టు బ్రింగ్ అబౌట్ ఏ డిజైర్డ్ స్టేట్. ఐఎమ్ కాన్స్టెంట్లీ డ్వెల్ ఆన్ ద ఫిగర్. దాని మీదనే నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తున్నాను. అండ్ ఐఎమ్ ఆల్వేస్ యూజింగ్ ఇట్ టు బ్రింగ్ అబౌట్ ఏ డిజైర్డ్ స్టేట్. నాకు కావలసిన స్థితిని రావడానికి నేను దాన్ని ఉపయోగిస్తున్నాను. ఐ హ్యాడ్ నెవర్ బిఫోర్ థాట్ ఆఫ్ ఇట్ ఇన్ దిస్ వే. ఈ విధంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు. కానీ ఇప్పుడు దట్ యు ఆస్క్, ఐ సీ వాట్ ఐఎమ్ డూయింగ్. నేనేం చేస్తున్నానో ఇప్పుడు నాకు అర్థమైంది మీరు చెప్పడం వల్ల. ఈజ్ ఇట్ ఏ లివింగ్ ఎ ఫిగర్ ఆర్ ద మెమొరీ ఆఫ్ ద థింగ్ దట్ హ్యాస్ కమ్ అండ్ గాన్? ఇది ఇంకా జీవించున్నదేనా, లేకపోతే మీ జ్ఞాపకమే వచ్చి వెళుతుందా? ఐ ఆమ్ ఆల్మోస్ట్ అఫ్రైడ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. నాకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి భయం వేస్తోంది. ప్లీజ్ డూ నాట్ థింక్ ద సెంటిమెంటల్, బట్ దిస్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ మెంట్ ఎ వెరీ గ్రేట్ డీల్ టు మీ. అంటే దీన్ని ప్లీజ్ డు నాట్ థింక్ మీ సెంటిమెంటల్, నేను సెంటిమెంటల్ అని మాత్రం మీరు అనుకోకండి, కానీ ఈ అనుభవం నాకు ఏదో చాలా ఎక్కువగా ఉన్నది. ఆల్దో అంటే చాలా అంటే ప్రాముఖ్యతగా ఉంది. ఆల్దో ఐ కేమ్ హియర్ టు టాక్ ద మ్యాటర్ ఓవర్ విత్ యూ. మీతో నేను ఆ మ్యాటర్ మాట్లాడడానికి వచ్చినా సరే, ద ట్రూత్ ఆఫ్ ఇట్, అందులో ఉన్న సత్యాన్ని, ఐ నౌ ఫీల్ రాదర్ హెసిటెంట్ అండ్ అన్విల్లింగ్ టు ఇంక్వైర్ ఇన్ టు ఇట్. నేను కొంచెం సంకోచిస్తున్నాను, నాకు ఇష్టం కూడా లేదు అందు లోపలికి వెళ్ళడానికి. బట్ ఐ మస్ట్, కానీ నేను చెయ్యాలి. ఒక్కొక్కప్పుడు ఇట్ ఈస్ ఏ లివింగ్ ఫిగర్, అది జీవించున్న ఫిగర్ గా ఉంటుంది. బట్ మోర్ ఆఫెన్ ఇట్ ఈస్ ద రికలెక్షన్ ఆఫ్ ఎ పాస్ట్ ఎక్స్పీరియన్స్. అది గతం యొక్క ఎక్స్పీరియన్స్ గానే చాలా సార్లు ఉంటుంది. అంటే నేను మెమొరీలోంచే దాన్ని చూస్తున్నాను చాలా సార్లు అంటూ ఆయన past experience. You see how important it is to be aware of what is and not to be caught in what one would like it to be. అంటే you see how important it is. ఇది ఎంత ముఖ్యం చూడండి. టు బి అవేర్ ఆఫ్ వాట్ ఈజ్. అసలైన వాట్ ఈజ్ చూడడం కంటే వాట్ వన్ వుడ్ లైక్ టు బి, అంటే నాకు ఏది ఇష్టమో అన్నది హౌ ఇంపార్టెంట్, ఇదే ఎక్కువైపోయింది. వాట్ ఈజ్ అన్నది, ఇట్ ఈస్ టు బి అవేర్ ఆఫ్ వాట్ ఈజ్ అండ్ నాట్ బి కాట్. అంటే మనం వాట్ టు బి, వాట్ మనకి ఏమి ఇష్టమో, వాట్ వన్ వుడ్ లైక్, అందులోనే ఎక్కువగా ఉండడం కంటే వాట్ ఈజ్ లో ఉండడం ముఖ్యం కదా. ఇట్ ఈస్ ఈజీ టు క్రియేట్ అన్ ఇల్యూషన్ అండ్ లివ్ ఇన్ ఇట్. ఒక భ్రాంతినేమో మనం సృష్టించుకుని అందులో జీవించడం సులువే. లెట్ us గో పేషెంట్లీ ఇన్ టు ద మ్యాటర్.
సహనంగా ఈ విషయంలోకి వెళ్దాం. లివింగ్ ఇన్ ద పాస్ట్, హవెవర్ ప్లెజెంట్, హవెవర్ ఎడిఫైయింగ్, ప్రివెంట్స్ ద ఎక్స్పీరియన్సింగ్ ఆఫ్ వాట్ ఈజ్. అది ఎంత గొప్పదైనా, ఆ పాస్ట్ లో జీవించడం ఎంత ఆనందాన్ని ఇచ్చినా సరే, అది ప్రెసెంట్ లో వాట్ ఈజ్ ని మాత్రం అది అంటే ఎక్స్పీరియన్స్ చేయడం నుంచి ఆపేస్తుంది. ద వాట్ ఈజ్ ఎవర్ న్యూ. వాట్ ఈజ్ అన్నదే ఎప్పుడు కొత్తది. అండ్ ద మైండ్ ఫైండ్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఆర్డ్యువస్. మనస్సేమో అండ్ డిఫికల్ట్ నాట్ టు లివ్ ఇన్ ద 1000 yesterdays. అంటే వేలాది ఎస్టర్డేస్ లోని జీవించడం అనేది కంటే వాట్ ఈజ్ లో ఉండడం అనేది మనస్సుకి చాలా కష్టంగా ఉంటుంది. నాట్ టు లివ్ ఇన్ ద 1000 yesterdays బికాస్ యు ఆర్ క్లింగింగ్ టు దట్ మెమొరీ. మీరు ఆ మెమొరీ గట్టిగా వేలాడుతున్నారు కనుక మీకు ఈ లివింగ్ ఎక్స్పీరియన్స్ అన్నది మీరు కాదంటున్నారు. గతం అనేది హ్యాస్ అన్ ఎండింగ్, దానికి అంతు ఉంది. అండ్ ద లివింగ్ ఇస్ ద ఇటర్నల్. అంటే ప్రెసెంట్ లో లివింగ్ అది అనంతమైనది. ఆ ఫిగర్ యొక్క జ్ఞాపకం అనేది మీకు ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది, మిమ్మల్ని ప్రభావితం చేసింది, మీకేమోని ఒక రకమైనటువంటి రిలీజ్ ఇచ్చింది. కానీ అది డెడ్ అయిపోయింది. దట్ ఈస్ గివింగ్ లైఫ్ టు ద లివింగ్. అదేంటంటే లివింగ్ కి లైఫ్ ఇస్తుంది. దట్ ఈస్ గివింగ్ లైఫ్. అంటే ఇట్ ఈస్ డెడ్, అంటే అది ఆల్రెడీ డెడ్ అయిపోయింది. కానీ ఇప్పుడున్న దానికి కూడా, లివింగ్ కూడా అది లైఫ్ ఇచ్చేస్తుంది. అంటే అదే ముఖ్యమైపోతుంది. మనలో చాలా మందికి తెలియదు ఏంటంటే వాట్ ఇట్ ఈస్ టు లివ్ బికాస్ వీఆర్ లివింగ్ విత్ ద డెడ్. మనం ప్రెసెంట్ అంటే లివింగ్ అనేది మనకు తెలియదు. మనం ఎందుకంటే ఆ గతం డెడ్ తోటే జీవిస్తూ ఉంటాం. మే ఐ పాయింట్ అవుట్ సార్ దట్ అప్రిహెన్షన్ ఆఫ్ లూజింగ్ సంథింగ్ వెరీ ప్రెషస్ హ్యాస్ క్రెప్ట్ ఇన్. అంటే ఎంతో విలువైంది నేను కోల్పోతానన్న భయం నాలోకి ప్రవహించింది. ఈ భయం హ్యాస్ అంటే అతనే అంటున్నారు కృష్ణమూర్తి గారు, మీకు ఈ భయం వచ్చేసింది. అవుట్ ఆఫ్ దట్ వన్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ బ్రాట్ ఇన్ టు బీయింగ్ సెవరల్ ప్రాబ్లమ్స్. ఆ ఒక్క అనుభవంలోంచి మీరు ఎన్నో సమస్యలు తీసుకొచ్చారు. ఎక్విజిటివ్నెస్, ఫియర్ అంటే ఇదే కోల్పోతాను అని భయం, తర్వాత బర్డెన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అనుభవం యొక్క బర్డెను, అండ్ ద ఎంప్టీనెస్ ఆఫ్ యువర్ ఓన్ బీయింగ్, మీలో ఉన్నటువంటి శూన్యం. ఒకవేళ మనస్సు అన్నది అన్ని రకాలైన వీటన్నిటి నుంచి ఎక్విజిటివ్ అంటే పొందినటువంటి తపనల్లోంచి స్వేచ్ఛ పొందితే ఎక్స్పీరియన్సింగ్ విల్ హ్యావ్ క్వైట్ ఎ డిఫరెంట్ సిగ్నిఫికెన్స్. అప్పుడు ఎక్స్పీరియన్స్ చేయడం అనే దానికి వేరే రకమైన ప్రాధాన్యత ఉంటుంది. అండ్ దెన్ ఫియర్ టోటల్లీ డిసపియర్స్. అప్పుడు మీకు భయం అన్నది పూర్తిగా పోతుంది. భయం అన్నది ఒక నీడ అండ్ నాట్ ఏ థింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్. అదేమి దాని అంతటదిగా లేదు. ఐఎమ్ రియల్లీ బిగినింగ్ టు సీ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్. నేను